ఇది కంప్లీట్గా మన సిగ్నేచర్ సిరీస్. మన దగ్గర ఇన్ హౌస్ సిగ్నేచర్ డిషెస్ ఏవైతే స్టార్ ఐటమ్స్ అని చెప్తామో ఆట్ల సిరీస్. దీన్ని ఎలా మేక్ చేస్తామని మన మటన్ దమ్ సిరీస్కి ఎంతైతే రెస్పాన్స్, చాలా పాజిటివ్ రెస్పాన్స్, చాలా బాగుందని చెప్పి వచ్చిందో, అలాగే మీకు మన సిగ్నేచర్ ఇన్ హౌస్ డిషెస్ కూడా చాలా బాగా నచ్చుతాయి. మన సిగ్నేచర్ సిరీస్లో ఉమా చికెన్ బోన్లెస్, పాపాయి నానమ్మ ప్రాన్, రాజమ్మ మటన్ నల్లవేపుడు, ఏదైతే మన ఇన్ హౌస్ సిగ్నేచర్ డిషెస్ మన నల్లవేపుళ్ళు ఉన్నాయో 3 నల్లవేపుళ్ళని కవర్ చేస్తాం. ఇదే కాకుండా చంటమ్మ మటన్, రాయుడు గారి కోడి కూర, రాంబాబు గారి పీతల వేపుడు, ఎవ్రీథింగ్ మీకు మేకింగ్ చూపిస్తాం ఎవ్రీ సింగిల్ వీడియోలో. ఈరోజైతే మన పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడు మేకింగ్ చూద్దాం రండి. ఇప్పుడైతే మన పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడు మేకింగ్లో ఉంది. ఇది ఎవ్రీ డే బోత్ లంచ్ అండ్ డిన్నర్ రెండిట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి చూడండి. మధ్య మధ్యలో మన పాపాయి నానమ్మ విజువల్స్ కూడా వేయండి, ఆవిడ వండినవి అవి కూడా వేయండి. అసలు ఆ కంప్లీట్గా ఈ ఐటమ్, పర్టికులర్గా ఈ ఐటమ్ స్టార్ ఐటమ్ అని ఎందుకు చెప్తా ఉంటే, ఇది బిర్యానీతో, బగారాతో, వైట్ రైస్తో, మన రైస్ బౌల్స్లో ఎనీథింగ్ పర్ఫెక్ట్ కాంబినేషన్. మన సిగ్నేచర్లో ఫస్ట్ పొజిషన్ అయితే నేను పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడుకి ఇస్తాను. దీని మేకింగ్ ప్రాసెస్ అయితే ఎవ్రీ డే మార్నింగ్ స్టార్ట్ అవుద్ది. మార్నింగ్ స్టార్ట్ అయితే నాకు తెలిసి లంచ్కి ఇది కంప్లీట్ అయిపోద్ది, మళ్ళీ ఈవినింగ్కి ఫ్రెష్గా స్టార్ట్ అయిపోద్ది. పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడు అయితే మన దగ్గర ప్రాన్ నచ్చే వాళ్ళకి, ప్రాన్ నచ్చదు నాకు ఆ స్మెల్ నచ్చదు అంటే అసలు ఇంకా మూమెంట్ లేదు. అది నచ్చే వాళ్ళకైతే ఇది కంప్లీట్గా నచ్చుతుంది. ఇది స్టార్ ఐటమ్ మన దగ్గర. ఆగలించిన తర్వాత దీన్ని మళ్ళీ సెపరేట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాం. మన దగ్గర ప్రాన్ అయితే ఎవ్రీడే మార్నింగ్ వస్తుంది, ఫ్రెష్గా మేక్ అవుద్ది, అయిపోతుంది. చాలామంది అడుగుతుంటారు మిగిలిన ఫుడ్ ఏం చేస్తారంటే, దేవుడి దేవాలు ఇప్పుడు దాకా మిగలడం ఏం లేదు, కంప్లీట్ అయిపోద్ది. సో ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేస్తాం. ఈవెన్ మసాలా ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాం, ప్రాన్ ఫ్రెష్గా, మసాలా ఫ్రెష్గా, ఎవ్రీథింగ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే మీకు ఈ టేస్ట్ వస్తుంది. ఆగలించిన ప్రాన్ సెపరేట్ చేసిన తర్వాత ఈ వాటర్లోనే మన హోమ్ స్టైల్ మసాలా కానీ అన్నీ వేసి అప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేస్తాం. ప్రాసెస్ మొత్తం చూడండి. పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, 100% మాది గ్యారంటీ. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుంది ఏ డిష్కైనా. అది మన పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడులో మనం వనామీ ప్రాన్ వాడతాం. ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు వస్తుంది. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వల్లే ఈ టేస్ట్ అయితే. మామూలుగా మీరు ఇది రోజు ఇలాగే చేస్తారా? డైలీ ఇంతే. ఇదే ప్రాన్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా మన 3 నల్లవేపుళ్ళు ఇంకా అలా కొడతానే ఉంటారు. ఇంతకీ మీకు నచ్చుతుందా మన దగ్గర? ఇది మన హోమ్ మేడ్ మసాలా, జీరా పౌడర్, ధనియాల పౌడర్ అంతా మిక్స్. ఇది కంప్లీట్గా ఇందులో వేసేస్తాం. వన్స్ ఆ వాటర్లో మన మసాలా పడిన తర్వాత కంప్లీట్గా ఏగుతుంది. మళ్ళీ మేము అయితే నమ్మేది ఏంటంటే
ఈ దాక వల్లే ఈ టేస్ట్ వస్తుంది, ఆ కలర్ ఆ టెక్స్చర్ కూడా మెయింటైన్ అవుతుంది ఈ దాక వల్లే. సెపరేట్గా మా కోసం మేము చేయించుకున్న ఈ దాకలన్నీ కూడా. Step in the zone, it's the flavor parade. Mutton Dum King, that legend is made. Tender soft piece, melts right away. One bite of it, then no words to say. కంప్లీట్గా తయారైన తర్వాత అయితే దీని టెక్స్చర్ చూడండి. దీని టెక్స్చర్ చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది మన పాపాయనమ్మ ప్రాన్ ఎప్పుడైతే మీకు వైట్ రైస్తో, బగారాతో, బిర్యానీతో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన కుష్కాతో అన్నిటితో బాగుంటుంది. నేనైతే వైట్ రైస్ అండ్ రసం విత్ పాపాయనమ్మ కాంబినేషన్కి చాలా పెద్ద ఫ్యాన్. వన్స్ ప్రాన్ పడిన తర్వాత అయితే మనకి ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లో ఇంకో 30 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ ఏగుతుంది ప్రాన్. సో మీకు ఆ టేస్ట్ ఎలివేట్ అవుతుంది. ప్రతి మసాలా కూడా ప్రాన్కి పట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మస్ట్ ట్రై ఐటమ్ అయితే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్లో పాపాయనమ్మ ప్రాన్ వేపుడు. బగారా రైస్కి అరిటాకేసి దమ్ పెట్టారు, కంప్లీట్ అయింది. స్లోగా కుక్ చేస్తే ప్రతిదీ టేస్ట్ బాగుంటుంది. అంటే నేనైతే మా ఇంట్లో చేసుకున్నప్పుడు, అంటే నేర్చుకున్నప్పుడు కొత్తలో సిమ్లో పెట్టి కుక్ చేసేవాడిని. రెస్టారెంట్లో ఇదేం పాసిబుల్ కాదు. కాకపోతే మా వాళ్ళు ఇలా స్లోగా ఫ్రై చేయడం వల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని 30 మినిట్స్ ఫ్రై అవుతుంది. దానివల్లే టేస్ట్ అండ్ ఆ పర్టిక్యులర్ ప్రాన్కి మన మసాలా అంతా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. It's the flavor parade. Mutton Dum King, that legend is made. Tender soft piece, melts right away. One bite of it, then no words to say. నేనేం చేయను, రోజు ఇలా చేస్తారు. కాకపోతే వీడియో కోసం పుటపిస్తున్నాను అంతే. మటన్ దమ్ మట్టుకు నేనే చేస్తాను. ఒకసారి రాజ్కుమార్ ఈ టెక్స్చర్ చూపించండి దీన్ని. ఇలా ఎందుకు తిప్పుతామంటే ఈవెన్గా హీట్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. అలా ఏగుతూ ఉంటుంది ప్రాన్. ఏగినప్పుడే ఆ టేస్ట్ కంప్లీట్గా ఏగి మసాలాలు ఏగి అయిన తర్వాత అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు లాస్ట్లో ఫినిషింగ్ కూడా చూపిస్తాను. వెజ్కి ఇయ్యనా నాన్ వెజ్కి ఇయ్యనా అంటారు. ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ తయారవుద్ది, వెజ్ కంప్లీట్గా అక్కడ తయారవుద్ది. కంప్లీట్ సపరేట్ కిచెన్, అంటే సపరేట్ కిచెన్ అంటే ఒకటే కిచెన్, కాకపోతే సపరేట్ పొయ్యిలు, సపరేట్ దాకలు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఎప్పుడు కలదు. పాపాయనమ్మ ప్రాన్ వేపుడు ఈ పేరు ఎందుకు పెట్టాం అన్నది కూడా మీకు తెలియాలి. పాపాయనమ్మ అంటే మా నాన్నమ్మ, మా ఆవిడ చిన్నప్పటి నుంచి చేసే ప్రాన్ వేపుడు అంటే మా ఇంటిల్లపాది అందరికీ చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఆవిడ దానికి దీనికి ఒక చిన్న చేంజ్ ఉంది. ఆవిడ గోదావరి ప్రాన్ అయితేనే చేసేది, పెద్ద పెద్ద గోదావరి టైగర్ ప్రాన్స్ వస్తాయి కదా, వాటితో చేసేది. మనం ఇప్పుడు చిన్నదాంతో చేస్తున్నాం. ప్రాన్ వేపుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పాపాయనమ్మ ప్రాన్ వేపుడు అని పేరు ఎందుకు పెట్టామంటే ఈ రెసిపీ కంప్లీట్గా ఆవిడ దగ్గర నుంచే అందరినీ ట్రైన్ చేసాం. ఆవిడ దగ్గర నుంచే మసాలా కొట్టడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఆవిడ ఇంట్లో ఏ పద్ధతి అయితే ఫాలో అవుతుందో అదే పద్ధతి మనం ఇక్కడ ఫాలో అవుతాం.
స్టార్టింగ్ నుంచి పాప నానమ్మ ఇప్పటికి ఒకటి చాలాసార్లు మన రెస్టారెంట్కి వచ్చారు కానీ 4 times కుక్ చేశారు. మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ప్రాసెస్ అన్నది ఆవిడ నుంచే ట్రై చేసాం మా కుక్స్ అందరినీ. వాసు గారు ఏంటంటే ఏదైనా చెప్తే వెంటనే అడాప్ట్ చేసుకుంటారు, దాన్ని అడాప్ట్ చేసుకొని కంప్లీట్గా మనకు కావాల్సింది అవుట్పుట్ అయితే పర్ఫెక్ట్గా ఇస్తారు. అప్పటి నుంచి ఆయన అడాప్ట్ చేసుకున్నారు ఈ ఫ్లేవర్ని, చేసుకొని సేమ్ ఫ్లేవర్ సేమ్ కన్సిస్టెన్సీ ఎవ్రీడే మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలా తిప్పుతూ ఉంటారు, ఈవెన్గా హీట్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ప్రతిదీ రోస్ట్ అవ్వడం కోసం, ఏగడం కోసం. అలా ఇంకా వీళ్ళైతే వన్స్ ఈ ప్రాన్ అయిపోగానే నెక్స్ట్ ఐటమ్ చికెన్, దాని నెక్స్ట్ ఐటమ్ మటన్. ఇది ఎవ్రీడే ప్రాసెస్. Don't lose your way, it's Wednesday, Sunday, mutton dum day. కాకపోతే ఎక్కువ సార్లు మేక్ చేసేది అయితే మటుకు మన ప్రాన్, పాప నానమ్మ ప్రాన్ అలా వేస్తే. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ప్రాన్లో నరం తీయడం అంటే ఫ్రంట్ నరం ఒకటే కాదు, మనం బ్యాక్ నరం కూడా తీస్తాం. మా వెండర్స్కి అయితే 2 చోట్ల నరం ఉంటుందని వాళ్ళకి కూడా తెలీదు. మనం చెప్పిన తర్వాత ఎందుకండి 2 సార్లు తీస్తున్నారని. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడా నరం తీసిన తర్వాతే దాకా మీద వెళ్ళేది ప్రాన్. సో సేమ్ మేము కంటిన్యూ అవుతాం. కొంతమంది రేట్ ఎక్కువ అంటే ప్రాన్ రేట్ ఎక్కువ, క్లీనింగ్ రేట్ ఎక్కువ, హైజీన్ ఉన్నప్పుడు రేట్ కూడా ఉంటుంది. ఆ ప్రాన్ నరం తీయకపోతే అయితే ఆ టేస్ట్ రాదు. ఆ వేస్ట్తో పాటు కుక్ చేయడం అయితే నేను పర్టికులర్గా ఎంజాయ్ చేయను. సో అందుకనే ఏదైతే ప్రాన్ వెనకాల కూడా డీవైనింగ్ చేస్తామో ఆ ప్రానే మనం యూజ్ చేస్తాం. ఆ ప్రాన్ టెక్స్చర్ కానీ ఆ ప్రాన్ కలర్ కానీ చాలా బాగుంటుంది. చూస్తేనే ఎలా ఉంటుంది, తింటే మట్టుకు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ప్రాన్ లవర్స్ అయితేనే. ప్రాన్ నచ్చదు అంటే లైట్ తీసుకోండి. కొంతమంది అయితే ప్రాన్ స్మెల్ వస్తుంది అంటారు. వస్తుంది, ప్రాన్ స్మెల్ రాకపోతే అదేమైనా ప్రాబ్లం ఉన్నట్టు. ప్రాన్ ఎనీ సీ ఫుడ్ కొంత స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ నచ్చిన వాళ్ళే తినండి. మన దగ్గర పాప నానమ్మ ప్రాన్ నలభై ఎప్పుడైతే చాలా అథెంటిక్గా ఉంటుంది. స్మెల్ అంటారా, కొద్దిగా స్మెల్ ఉంటుంది. ప్రాన్ స్మెల్ లేకపోతే అదేదో తేడా అని అర్థం. చూసారా, కలర్ అండ్ టెక్స్చర్ మారింది, ఆ బ్లాకిష్ వచ్చింది. సో అందుకే దీని పేరు పాప నానమ్మ ప్రాన్ నల్లవేపుడు. టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉందో. డైరెక్ట్గా పొయ్యిలోంచి తీసి తింటే ఆ మూమెంటే వేరే ఉంటుంది. అమ్మో కాలిపోతుంది. వండి తినే చెప్తాను. స్లాబ్ చేసి రెస్టారెంట్కి వస్తే వేరే టేస్ట్లు ఏం చేయకండి, మా ఓన్ రెసిపీ టేస్ట్ చేయండి, మా సిగ్నేచర్ డిషెస్ టేస్ట్ చేయండి. ఈరోజు మీరు చూసిందైతే పాప నానమ్మ ప్రాన్ నలవేపుడు మన ఎవ్రీడే స్టార్ ఐటమ్. మన పాప నానమ్మ ప్రాన్ నలవేపుడు అయితే బగారా, కుష్కా అన్నింటితో బాగుంటుంది. నా ఫేవరెట్ అయితే పాప నానమ్మ ప్రాన్ నలవేపుడు విత్ రసం వైట్ రైస్. నెక్స్ట్ లెవెల్ అనమాట. మన మెన్యూలో అయితే చాలామంది చూసి చాలా బాగుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది అని చెప్పేది అయితే మన నేమ్స్ ఉమా చికెన్ నల్లవేపుడు బోన్లెస్, రాజమ్మ మటన్ పులుసు, చంటమ్మ మటన్ కర్రీ, పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడు, రాంబాబు గారి పీతల వేపుడు, రాజమ్మ మటన్ నల్లవేపుడు, సుగుణమ్మమ్మ చేపల పులుసు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ టేస్ట్లు మా కుక్స్ని ట్రై చేసాం కాబట్టి క్రెడిట్స్ కింద వాళ్ళ పేర్లు ఇచ్చాం. ఇందులో టేస్ట్ కూడా వాళ్ళ ఇంట్లో ఏవైతే కుక్ చేసి మేము అదే పెడదాం అనుకున్నామో అదే సర్వ్ చేస్తాం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్లో.